కూలీ బ్లాక్ బస్టర్ హిట్. నక్కల్ నా కొడక. కూలీ మూవీ డైరెక్టర్ అయిన లోకేష్ కనకరాజ్ ఆడియన్స్ని కంప్లీట్లీ డిసప్పాయింట్ చేశాడు. ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ కాలేకపోయాడు. మూవీ వాస్ ఓకే గుడ్. ఫస్ట్ హాఫ్ మంచి యాక్షన్ డ్రామాతో వెళ్తుంది. బట్ సెకండ్ హాఫ్లో రజనీకాంత్ ఇంకా శృతి హాసన్ మధ్య వచ్చే కొన్ని సీన్స్ పబ్లిక్ని అట్రాక్ట్ చేయలేకపోయాయి. లోకేష్ కనకరాజ్ డైరెక్ట్ చేసిన ఖైదీ, విక్రమ్, లియో ఈ 3 మూవీస్కి కంపేర్ చేస్తే కూలీ కంప్లీట్లీ ఆడియన్స్ని డిసప్పాయింట్ చేసింది. లోకేష్ కనకరాజ్ కొత్తగా సైన్స్ ఫిక్షన్ డ్రామాతో చైర్, డెడ్ బాడీస్తో కూలీ మూవీతో పరిచయం చేశాడు. బట్ ఈ జానర్ అంత పబ్లిక్లో అట్రాక్ట్ కాలేకపోయింది. ఎల్సీతో లింక్ చేస్తూ వచ్చిన లియో కూడా ఒక ఫ్యామిలీ డ్రామాతో అక్కడక్కడ ఎల్సీయూ ట్విస్ట్తో మూవీ మంచి క్రేజ్నిచ్చింది. బట్ అలాంటి ఈ కూలీ ఆడియన్స్కి ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళిన వాళ్ళు అందరినీ డిసప్పాయింట్ చేశారు. ఇలా సస్పెన్స్, యాక్షన్, డ్రామా ఇలా ఎన్నో విషయాలు కూలీలో మిస్ చేస్తూ వచ్చాడు మన లోకేష్ కనకరాజ్. ఇంతకు ముందు ఉన్న ఖైదీ మూవీస్ కానీ, లియో, విక్రమ్ ప్రతి మూవీలో స్పెషల్ క్యారెక్టర్స్తో డిజైన్ చేయడం లోకేష్ కనకరాజ్ ఉన్న సినిమాటోగ్రఫీకి ఉన్న ఒక టాలెంట్. అలాంటి ఈ టాలెంట్ ఈ కూలీ మూవీలో మిస్ చేశాడనే ఫీల్ వస్తుంది. ఈ మూవీలో మంచి స్టోరీ ఉన్నప్పటికీ మంచి స్క్రీన్ ప్లే అండ్ మంచి సినిమాటోగ్రఫీ మిస్సింగ్ అవ్వడం ఆడియన్స్కి అంత అట్రాక్ట్ చేయలేకపోయింది. దీనిపై లోకేష్ కనకరాజ్ ఇంకా బాగా వర్క్ చేస్తుంటే కూలీ మూవీ మంచి బ్లాక్ బస్టర్ అయ్యేది. బట్ ఈ మూవీ ఆడియన్స్ని మాత్రం కంప్లీట్గా డిసప్పాయింట్ చేసింది. ఈ మూవీలో సైమన్కి సంబంధించిన రోల్స్ ఇంకా బాగా డిజైన్ చేసుంటే బాగుండేది. మూవీ అనౌన్స్మెంట్ వీడియోలో చూపించినట్టుగా ఈ మూవీలో గోల్డ్ స్మగ్లింగ్ పైన వర్క్ చేసుంటే మూవీ ఇంకా బాగుండేది అని నా ఫీల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.